పాఠశాలకైనా సరే, కళాశాలకైనా సరే విద్యార్థులకి చదువుతో పాటుగా లోక జ్ఞానం నేర్పేటటువంటి ఐహెచ్సి లాంటి ఇండియన్ హెరిటేజ్ కల్చర్ లాంటిది అట్లాంటి సబ్జెక్టులు నేర్పాలి. అలాగే ఆటపాటలు నేర్పాలి, సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పాలి. అప్పుడే క్రియేటివిటీ పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, మనుషుల మధ్యన బంధాలు పెరుగుతాయి. అట్లా కాకుండా బట్టీయం చదువుల యొక్క కార్పొరేట్ చదువుల మధ్య నాశనం అవుతున్నటువంటి వేళ చైనాని చూసైనా నేర్చుకోవాలి. వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ లేకపోతే ఏకంగా వాళ్ళ భవనాలపైనే ప్లే గ్రౌండ్స్ పెడుతున్నారు. ఇదిగో భవనాలపైనే ప్లే గ్రౌండ్ ఓ పక్కన. అక్కడ కంపల్సరీగా ప్రతి స్కూల్లో స్పోర్ట్స్ మస్ట్ అనమాట. స్పోర్ట్స్ లేకుండా స్కూళ్ళు లేవు. మన దగ్గర స్పోర్ట్స్ ఉన్న స్కూళ్ళు ఇదివరకు గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలో స్పోర్ట్స్ మేము మా చిన్నప్పుడు అన్నీ ఆడాం. ఆట వచ్చినా రాకపోయినా నేర్పేవాళ్ళు. ప్రాథమికమైనటువంటి కబడ్డీ, వాలీబాలు, ఫుట్బాలు, ఖోఖో ఆడనివి ఏమీ లేవు, అన్నీ ఆడిపించారు మా చేత చిన్నప్పుడు. బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్ ఇట్లా స్కూళ్ళు తర్వాత కాలేజీలు అన్నిట్లో ఆడి. అప్పట్లో క్రికెట్ లేవు అనుకోండి, క్రికెట్ వినేవాళ్ళం కానీ అంత లేదు మిగతాది. ఇప్పుడు అదే ఇవాళ వచ్చేటటువంటి పిల్లలకైతే క్రికెట్ తప్ప మరొకటి తెలియదు. ఇంకొక పెద్ద తలనొప్పిగా మారిపోయినటువంటి సిచ్యుయేషన్లో ప్రతి స్కూల్కి క్రీడా ప్రాంగణాలు మస్ట్ అనేటటువంటి సిస్టమ్ రావాల్సి ఉంది.